7,000 acres we purchased. 7,000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మందే. శివయ్య అనే ఒక్క డైలాగ్ తో మొన్నటి వరకు ఒక రేంజ్ లో ట్రోల్ అయిన మంచు విష్ణు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందని చెప్పి అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ తో కలిసి తన కన్నప్ప సినిమాలో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం విష్ణు న్యూజిలాండ్ లో ఏకంగా 7,000 ఎకరాలు కొన్నాడని స్వయంగా మోహన్ బాబాయ్ ఒక వీడియోలో చెప్పగా, వేరే దేశంలో అన్ని వేల ఎకరాలు కొనడానికి విష్ణు దగ్గర అంత డబ్బు ఎక్కడదని సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే నిజంగానే విష్ణు న్యూజిలాండ్ లో 7,000 ఎకరాలు కొన్నాడా? 2,000 కోట్ల విలువైన ఆ భూమిని కొనడానికి విష్ణు దగ్గర అంత డబ్బెలా వచ్చింది? విష్ణు ఎందుకని ఒక క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నాడు? శివభక్తుడని చెప్పుకుంటూ పడుకునేప్పుడు బైబిల్ ని తల కింద ఎందుకు పెట్టుకుంటాడు? విష్ణు మనోజ్ల ఆస్తి గొడవకి కారణం ఏంటి? ఆ గొడవల వల్ల విష్ణు తన ఫ్యామిలీని దుబాయ్కి పంపించేశారా? ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచు విష్ణు సినిమాలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మంచు విష్ణు పూర్తి పేరు విష్ణువర్ధన్ బాబు. ఇతను 1981 నవంబర్ 23న మోహన్ బాబు విద్యాదేవి దంపతులకు చెన్నైలో జన్మించారు. విష్ణుకి మంచులక్ష్మి అనే అక్క, మనోజ్ అనే తమ్ముడు ఉన్నారు. అయితే విష్ణు పుట్టిన కొంతకాలానికే ఆయన తల్లి విద్యాదేవి గారు చనిపోవడంతో మోహన్ బాబు గారు పిల్లల బాగోగులు చూసుకోవడం కోసం విద్యాదేవి గారి చెల్లెలైన నిర్మలాదేవి గారిని పెళ్లి చేసుకోగా ఆవిడికి మనోజ్ పుట్టాడు. ఇక విష్ణు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ చాలా కామ్ గా ఉండేవాడు. విష్ణు తనకి 4 సంవత్సరాల వయసున్నప్పుడే అంటే 1985లో తండ్రి మోహన్ బాబు గారు నటించిన రగిలే గుండెలు సినిమాలో బాల నటుడిగా విష్ణు నటించాడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ విష్ణు నటించలేదు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే విష్ణు చెన్నైలోని పద్మశేషాద్రి హై స్కూల్లో కంప్లీట్ చేశారు. అక్కడే విష్ణుతో పాటు రామ్ చరణ్, రానా, అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా చదువుకున్నారు. విష్ణు ఇక్కడ చదువుకున్నప్పుడే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి పట్టు సంపాదించారు. ఇక చెన్నైలో తన ఇంటర్మీడియట్ ని కూడా కంప్లీట్ చేసిన విష్ణు చదువులనే కాదు స్పోర్ట్స్ పై కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించేవారు. అతనికి క్రికెట్ అండ్ బాస్కెట్ బాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. అప్పట్లో తన ఆడే బాస్కెట్ బాల్ టీమ్ కి విష్ణునే కెప్టెన్ గా ఉండేవారు. అయితే మోహన్ బాబు గారు తన విష్ణుని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని అనుకున్నారు. కానీ విష్ణుకు మాత్రం చిన్నప్పటి నుంచి ఏదో కొత్తది కనిపెట్టాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక ఉండడంతో ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ చేయాలని అనుకున్నారు. దాంతో ఆ విషయాన్ని విష్ణు తన తండ్రికి చెప్పగా ఆయన దానికి ఒప్పుకోగా విష్ణు తిరుపతిలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత మోహన్ బాబు గారు శ్రీ విద్యానికేతన్ బాధ్యతల్ని విష్ణు కూడా అప్పచెప్పి విష్ణుని ఆ కాలేజీకి సీఈఓ చేశారు. అలా విష్ణు కొంతకాలం అక్కడే వర్క్ చేశాక చిన్నప్పటి నుంచి తండ్రి సినిమాలు చూస్తూ పెరిగిన విష్ణుకి తాను కూడా హీరో అవ్వాలి అనిపించింది. దీంతో ఈ విషయాన్ని విష్ణు మోహన్ బాబు గారికి చెప్పగా ఆయన దానికి ఒప్పుకొని 2001లో మోహన్ బాబు గారు విష్ణు కోసం మంచి కథని రెడీ చేయమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారు. దాంతో వాళ్ళు మోహన్ బాబు గారికి మరో రైటర్ ని కలిసి ఒక స్టోరీని రెడీ చేయగా వాళ్ళు మోహన్ రావు అనే మరో రైటర్ తో కలిసి ఒక స్టోరీని రెడీ చేయగా అది మోహన్ బాబు గారితో సహా అందరికి నచ్చి సినిమాని స్టార్ట్ చేశారు. ఇక ఆ సినిమాకి డైరెక్టర్ గా యాక్షన్ సినిమా తీయడంలో మంచి పేరున్న మలయాళ డైరెక్టర్ షాజీ కైలాస్ ని సెలెక్ట్ చేసి అందులో హీరోయిన్ గా సాక్షి శివానంద్ చెల్లెలైన ఓహనా శివానంద్ ని సెలెక్ట్ చేశారు. ఈ సినిమాకి మోహన్ బాబు గారి నిర్మాత. అయితే ఈ సినిమాకి ఫస్ట్ లో చాలా పేర్లు అనుకున్న చివరికి హీరో పేరునే సినిమాకి పెట్టేశారు. అలా 2003లో షూటింగ్ పూర్తి చేసుకుని అదే సంవత్సరం అక్టోబర్లో రిలీజ్ అయింది విష్ణు సినిమా. ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది, కానీ నటుడిగా విష్ణుకి మంచి మార్కులే పడ్డాయి. అలాగే సినిమాకి గాను విష్ణుకి బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారి ప్రొడ్యూసర్ గా విష్ణుతో 2004లో సూర్యం అనే సినిమా తీశారు. అయితే ఇది కూడా అంతగా ఆడలేదు. ఇక ఆ తర్వాత సంవత్సరం మోహన్ బాబు గారు చేసిన పొలిటికల్ రౌడీ సినిమాలో విష్ణు డాన్సర్ గా ఒక చిన్న క్యామియో రోల్ చేశారు. ఆ తర్వాత విష్ణు 2006లో ఆశ్రమ్, తండ్రి మోహన్ బాబు కలిసి గేమ్ అనే సినిమాలు చేసిన ఆ రెండు అంతగా ఆడలేదు. ఇక అప్పుడే విష్ణు దగ్గరికి డైరెక్టర్ శ్రీను వైట్ల వచ్చి స్టోరీ చెప్పగా అది ఎంతో నచ్చేసి విష్ణు దానికి ఓకే చెప్పేశారు. అలా విష్ణు శ్రీను వైట్ల డైరెక్షన్ లో 2007లో డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి ఈ సినిమాలోని కామెడీ సీన్స్ ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఈ సక్సెస్ తర్వాత విష్ణు కింగ్ నాగార్జున తో కలిసి తమిళ డైరెక్టర్ పి వాసు డైరెక్షన్ లో కృష్ణార్జున సినిమా చేశారు, గానీ అది అంతగా ఆడలేదు. ఆ తర్వాత విష్ణు వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో సలీం అనే సినిమా చేశారు. ఇది కూడా అంతగా ఆడలేదు. ఇక దీని తర్వాత తానే ప్రొడ్యూసర్ గా సినిమాలు చేయాలని డిసైడ్ అయిన విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఒక బ్యానర్ పెట్టి వస్తాడు నారాజ్ అనే సినిమా చేశారు. అది కూడా ఆడలేదు. ఇక ఆ తర్వాత 2012లో విష్ణు జి నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో దేనికైనా రెడీ అనే సినిమా చేశారు. ఈ సినిమాతో విష్ణు డి సినిమా తర్వాత తన రెండో హిట్ ని అందుకున్నాడు.
ఇక దీని తర్వాత 2013లో వచ్చిన దూసుకెళ్తా సినిమాలో విష్ణు ఒక మంచి హిట్ అయితే కొట్టాడు. ఇక ఆ తర్వాత హిందీలో హిట్ అయిన గోల్మాల్ 2 అనే సినిమా తెలుగు రీమేక్స్ కొని పాండవులు 9 అనే పేరుతో తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్, వరుణ్ సందేశ్ తో కలిసి సినిమా తీశారు. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా విష్ణుకి మంచి లాభమే తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత చేసిన రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు, డైనమైట్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. అయితే 2016లో రాజ్ తరుణ్ తో కలిసి చేసిన ఈడో రకం ఆడో రకం సినిమా ఓ మోస్తరు హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత విష్ణు చేసిన లక్కున్నోడు, గాయత్రి, ఆచారి, అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్లు, జిన్నా సినిమాలు అంతగా ఆడలేదు. దీంతో విష్ణు తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ కన్నప్ప మీదే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా కోసం విష్ణు ఏకంగా 200 కోట్ల ఖర్చు చేశాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి పెద్ద పెద్ద యాక్టర్స్ తో విష్ణు చేసిన ఈ సినిమా మొత్తం షూటింగ్ అంతా న్యూజిలాండ్ లో కంప్లీట్ చేసుకోగా ఎన్నోసార్లు రిలీజ్ డిలే అవుతూ చివరికి ఈ జూన్ 27వ తేదీన రిలీజ్ అవబోతోంది. ఇక ఈ సినిమా కోసం అన్ని చెప్పి న్యూజిలాండ్ లో వనాకా అనే ప్లేస్ లో 7,000 ఎకరాల ల్యాండ్ ని కొన్నాడు. దీని వాల్యూ 500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఉంటుంది. ఇక విష్ణు హీరోగా కాక ప్రొడ్యూసర్ గా కూడా తన సినిమాలు, తమ్ముడు సినిమాలు చేస్తూ ఇప్పటి వరకు ఒక 12 సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేశారు. మంచు విష్ణు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే విష్ణు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చెందిన వైఎస్ వెరోనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి 2011లో అరియానా, వివియానా అని ఇద్దరు ట్విన్స్ పుట్టారు. తర్వాత విష్ణుకు 2018లో అవరావ్ అనే అబ్బాయి పుట్టగా 2019లో ఆర్య, విద్య అనే అమ్మాయిలు పుట్టారు. అయితే ప్రెజెంట్ విష్ణు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఉంటూ షూటింగ్స్ ఉంటే ఇండియాకు వస్తున్నారు. ఇక విష్ణు ముందు నుంచే హిందూ ధర్మాన్ని ఫాలో అవుతుంటే ఆయన భార్య వెరోనికా మాత్రం క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది. దాంతో ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ విషయం గురించి మాట్లాడుతూ, నేను ఒక హార్డ్ కోర్ హిందూ, నా భార్య బైబిల్ చదువుతుంది, ఇందులో తప్పేం లేదు, తనకిష్టం అది కాబట్టి అదే ఫాలో అవుతుంది. అలాగే నేను నిద్రపోయేటప్పుడు కూడా తను నా దిండు కింద బైబిల్ ని పెడుతుంది అని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే మంచు విష్ణుని కొన్ని సంవత్సరాల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యారు. ఇక ఆ రోజు నుంచి విష్ణు మీద సోషల్ మీడియాలో ఎన్నో రకాల పోస్టులు పెట్టి విష్ణు మాట్లాడిన మాటలను ఆన్లైన్ లో ట్రోల్ చేస్తూ అతను ఒక జోకర్ లాగా ప్రమోట్ చేశారు. దీని గురించి విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న ఒక అతను కావాలనే తన ఇమేజ్ ని డామేజ్ చేయాలని చూస్తున్నారని, ఇందుకోసం హైదరాబాద్ లో ఒక ఆఫీస్ కూడా రన్ చేస్తున్నాడని చెప్పాడు. అయితే మంచు విష్ణుని టార్గెట్ చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు అని కొంతమంది అంటుండగా విష్ణు కూడా ఆయనే అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పాడు. కొన్ని సినిమాల్లో అయితే విష్ణు చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ కామెడీ చేయడానికి వాడుకుంటున్నారు. రీసెంట్ గానే రిలీజ్ అయిన సింగిల్ మూవీలో కూడా శ్రీ విష్ణు కన్నప్ప సినిమాలో విష్ణు చెప్పిన డైలాగ్ ని కామెడీగా వాడేశారు. దాంతో ఈ విషయం మీద మంచు ఫ్యామిలీ సీరియస్ అవడంతో సింగిల్ మూవీ టీం మంచు ఫ్యామిలీకి క్షమాపణ చెప్పి ఆ డైలాగ్ ని సినిమా నుంచి తీసేశారు. ఇవే కాక కొద్ది నెలలుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరగడం మనందరం చూసాం. అప్పట్లో మంచు విష్ణు మనోజ్ ని కొడుతున్నట్టుగా ఒక వీడియో కూడా ఆన్లైన్ లో వైరల్ అయింది. మోహన్ బాబు తన ఆస్తిని, కాలేజీ వ్యవహారాల్ని మొత్తం విష్ణుకే ఇచ్చేశారని, అందుకే ఫ్యామిలీలో గొడవలు వచ్చాయని కొంతమంది అంటుంటే, కాదు విష్ణునే మనోజ్ ని మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టేశారని ఇంకొంతమంది అంటున్నారు. మనోజ్ కూడా చాలాసార్లు ఈ విషయం మీద మీడియా ముందుకు వచ్చి విష్ణు తనని మోసం చేశారని, తన తండ్రిని కూడా బెదిరిస్తున్నారని, విష్ణు తనని చంపాలని కూడా చూశారని మనోజ్ చెప్పారు. ఇక ఈ విషయం మీద విష్ణు రెస్పాండ్ అవుతూ, ఫ్యామిలీ అన్నాక గొడవలు కామన్, ప్రతి ఇంట్లోనూ గొడవలు వస్తుంటాయి, ప్రస్తుతానికి మ్యాటర్ కొంత సైలెంట్ అయినట్టు అనిపిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మంచు విష్ణుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.